హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. నేను ఈరోజు టమాటా పచ్చడి చేశానండి. చూడండి, ఇది మన వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. మనం ఎండలో ఎండబెట్టి చేసేది వేరుగా ఉంటుంది. ఇది ఏంటంటే పిల్లలకు చాలా ఇష్టం, దోశల్లో కానీ అన్నంలో కానీ అలా తినొచ్చు అనమాట. అందుకే ఇది ట్రై చేసి చూడండి. ఓకే, టమాటా అన్నీ కడుక్కొని నీట్గా తుడుచుకొని పెట్టుకున్నానండి. ఇలా 1 kg ఉన్నాయి ఇవి. వీటిని ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేశానండి. చూడండి, ఇంత ముక్కలు. ఇవి ఎలాగో మనకు ఉడికిపోతుంది కాబట్టి నేను అన్ని జాయింట్గా ఉన్నా కూడా ఇలా తీసాను. నేను ఇంత సైజులో కట్ చేశాను. ఇది చింతపండు అండి. చింతపండు ఏంటంటే ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన చింతపండు అండి. మన డైరెక్ట్ చెట్టులో కాబట్టి చాలా పులుపుగా ఉంది. అందుకే నేను 1 kgకి 150 grams తీసుకున్నాను, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను బౌల్ పెట్టానండి, గిన్నె. దీంట్లో ఇప్పుడు ఉడికిస్తున్నాను. జ్యూసీ ఉన్న టమాటా తీసుకోండి, మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. చింతపండు కూడా వేసేస్తున్నాను. అంతా ఉడకపెట్టేద్దాం ఫస్ట్. దీంట్లో సాల్ట్ కూడా వేద్దాము. సాల్ట్ వచ్చేసి 1 కప్ అండి. దీంట్లో వేస్తే ఎంత స్మూత్గా ఉడికిపోతుంది. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. 1 స్పూన్. ఇదంతా ఇలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, ఇలా జ్యూసీగా వచ్చింది. ఇదంతా దక్కిపోయాక మనం అంత ప్రాసెస్ అంతా గ్రైండ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు ఓకే అండి. మాడకుండా చూసుకోండి. ఇదంతాను పచ్చడి మాడితే టేస్ట్ ఉండదు. నా దగ్గర ఏంటంటే ఇది చెట్టు చింతపండు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే తక్కువ వేసా. మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇదంతా ఓకే అండి. ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇదంతా జార్లో వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేద్దాము. నేను ఆఫ్ వేస్తానండి, ఫుల్ అయితే బాగుండదు. వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఓకే అండి, గ్రైండ్ చేశాను. ఇదిగోండి, ఇలా ఉంది. ఇదంతా తీసి బౌల్లో వేసుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి. ఇది పచ్చడి కాబట్టి మనకి టేస్టీగా ఉండాలంటే ఆయిల్ ఉండాలి. ఎందుకంటే 1 kg కాబట్టి నేను 1/2 kg ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో శనగపప్పు వేస్తున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర 3 స్పూన్స్ వేసాను. అలాగే ఎండుమిర్చి, ఇదంతా వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. ఇప్పుడు ఇవి కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నానండి. తుంచి వేస్తున్నాను ఇలా ఆఫ్. టేస్టీగా ఉంటుంది.
లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వెల్లుల్లి ఎర్రగా అయిన తర్వాత మనం పప్పులు వేసాం కదా, ఈ పప్పు నూనె కూడా వేసుకోవచ్చండి. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. పప్పు నూనె అంటే నువ్వుల నూనె ఇలాంటివి అనమాట. నేనైతే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వేసానండి, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాను. వచ్చేసి 20 grams అండి ఇది. ఆవపిండి వచ్చేసి 2 spoons. ఇది జీలకర్ర పౌడర్ అండి, 1 spoon వేసాను. అలాగే మెంతి పౌడర్ వచ్చేసి మనకి 75 milligrams అనుకోండి, తక్కువ వేస్తున్నాను. ఓకే, చూసి వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తక్కువ వేసుకున్నాను. మెంతి పిండి కదా, అది చేదు వస్తుందని చాలా వేసుకోలేదు, కొద్దిగా వేసాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా తిప్పుకుందాం నీట్గా, కింద మాడకుండా. దీంట్లో టమాటా పచ్చళ్ళలో ఉన్న నీరంతా ఇంకిపోవాలండి. మనం స్లోగా ఇలా మంట మీద పెట్టుకొని కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఇలా ఉంచుదాం. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనకి కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదండి టమాటా పచ్చడి. ఎందుకంటే నేను న్యాచురల్గా చింతపండు వేసాను కాబట్టి ఇలా వచ్చింది. టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.